వెల్కమ్ బ్యాక్. రెడ్ ఫోర్ట్ వేదికగా ఈసారి జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఓ కీలక మార్పు కనిపించింది. జాతీయ జెండా ఎగిరింది. ప్రధాని మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఎప్పట్లాగే వేడుకలు కూడా జరిగాయి. కానీ ఈసారి ఒక పాట ప్రత్యేకంగా నిలిచింది. స్వాతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా రెడ్ ఫోర్ట్ లో వందే మాతరం ఆలపించారు. స్వాతంత్ర్యం వచ్చిన 79 ఏళ్ల తర్వాత ఈ పాటకు ఇంతటి ప్రాధాన్యత ఎందుకు? అసలు వందే మాతరం చరిత్ర ఏంటి? ఒకప్పుడు బ్రిటిష్ కు వ్యతిరేకంగా పోరాట నినాదంగా మారిన ఈ పాట ఇప్పుడు మరోసారి రాజకీయ సామాజిక చర్చకు ఎందుకు కారణమవుతుంది? వందే మాతరం అంటే అమ్మ నీకు వందనమని అర్థం. 1870లలో బెంగాల్ కు చెందిన రచయిత బంకిం చంద్ర చటర్జీ ఈ పాటను రచించారు. 1875లో బంగాదర్శ పత్రికలో తొలిసారి ప్రచురితమైన ఈ పాటను ఆ తర్వాత ఆయన రాసిన ఆనంద మఠం నవలలో కూడా చేర్చారు. భారతదేశాన్ని ఓ తల్లిగా భావిస్తూ దేశంలోని నదులు, పొలాలు, అడవులు, ప్రకృతి అందాలను ఈ పాటలో వర్ణించారు. 1896లో కోల్కతాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాకూర్ వందే మాతరం ఆలపించారు. కానీ 1905లో బెంగాల్ విభజన తర్వాత ఈ పాటకు అసలు రాజకీయ శక్తి వచ్చింది. బ్రిటిష్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు, నిరసనలు తెలియజేశారు. ఎక్కడ చూసినా వందే మాతరం నినాదం మార్మోగిపోయింది. బ్రిటిష్ ప్రభుత్వం ఈ నినాదాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించింది. బహిరంగంగా వందే మాతరం నినదించిన విద్యార్థులు, నిరసనకారులపై చర్యలు తీసుకుంది. కానీ ఆంక్షలు పెరిగే కొద్దీ ఈ నినాదం మరింత బలపడింది. బెంగాల్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించిన వందే మాతరం స్వాతంత్ర ఉద్యమంలో కీలక నినాదంగా మారింది. 1907లో బికాజీ కామ విదేశీ గడ్డపై భారత జెండాను ఎగిరివేసినప్పుడు కూడా వందే మాతరం అని పదాలు కనిపించాయి. బ్రిటిష్ అరెస్టులు, కోర్టులు విచారణలు, నిరసనల సమయంలో కూడా స్వాతంత్ర సమరయోధులు ఈ నినాదాన్ని ఉపయోగించారు. అంటే వందే మాతరం కేవలం పాటగా కాకుండా స్వాతంత్ర పోరాటానికి ప్రతిగా కూడా నిలిచిందని చెప్పొచ్చు. అయితే ఈ పాటపై అందరి అభిప్రాయం ఒకేలా లేదు. ముఖ్యంగా వందే మాతరంలోని తర్వాత చరణాల్లో హిందూ మతపరమైన ప్రతీకలు, దుర్గా, లక్ష్మి వంటి దేవతల ప్రస్తావన ఉండడంపై కొంతమంది ముస్లిం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక రాజీ నిర్ణయాన్ని తీసుకుంది. జాతీయ కార్యక్రమాల్లో మొదటి 2 చరణాలు మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించింది. ఈ 2 చరణాల్లో దేశ భూమి, ప్రకృతి, నదులు, పొలాల గురించి మాత్రమే ఉండడంతో మతపరమైన వివాదాలకు అవకాశం తక్కువగా ఉంటుందని భావించారు. ఆగస్టు 14న భారత్ స్వాతంత్ర్యం పొందడానికి కొన్ని గంటల ముందు రాజ్యాంగ సభ ప్రత్యేక సమావేశం జరిగింది. ఆ సమావేశం కూడా వందే మాతరంతోనే ప్రారంభమైంది. రాజ్యాంగ సభ సభ్యురాలు సుచేత ఈ పాటను ఆలపించారు. అంటే స్వాతంత్ర భారతదేశం పుట్టుకకు ముందే వందే మాతరంకు ప్రత్యేక స్థానం లభించింది. స్వాతంత్ర్యం తర్వాత జాతీయ గీతాన్ని ఎంపిక చేసే సమయంలో మాత్రం జనగణమనను జాతీయ గీతంగా ఎంచుకున్నారు. అంతర్జాతీయ వేదికలు, సైనిక బ్యాండ్లు, అధికారిక కార్యక్రమాల్లో సులభంగా ఆలపించగలిగే గీతం అవసరమని అప్పటి నాయకత్వం భావించింది. అలా జనగణమన జాతీయ గీతం, వందే మాతరం జాతీయ గేయం రెండిటికీ ప్రత్యేక గౌరవం కల్పించారు.
2026లో వందే మాతరం మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రెడ్ ఫోర్ట్ లో తొలిసారిగా ఈ పాటను ఆలపించడం దీనికి మరింత ప్రాధాన్యత తెచ్చింది. అంతేకాదు, మొదటి 2 చరణాలకే పరిమితం కాకుండా పూర్తి పాటను జాతీయ గౌరవంతో అనుసంధానం చేయడంపై కూడా చర్చ మొదలైందని చెప్పొచ్చు. ఇక్కడే అసలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. జాతీయ గౌరవం, మతపరమైన సున్నితత్వం, ఈ రెండిటి మధ్య సమతుల్యత ఎలా ఉండాలి? జాతీయ చిహ్నాల విషయంలో చారిత్రక నేపథ్యానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? మతపరమైన అభ్యంతరాలను ఎలా చూడాలి? ఇదే ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు దారి తీసిందని చెప్పొచ్చు. ఒకప్పుడు బెంగాల్లో ఓ సాహిత్య పత్రికలో ప్రచురితమైన పాట, ఆ తర్వాత బ్రిటిష్ వ్యతిరేక పోరాటానికి నినాదం, స్వాతంత్ర సమర యోధుల చేతిలో ఓ ఆయుధం, స్వాతంత్ర భారతదేశంలో జాతీయ గేయం. ఇప్పుడు 79 ఏళ్ల తర్వాత రెడ్ ఫోర్ట్ లో మరోసారి ప్రత్యేక ప్రాధాన్యం. వందే మాతరం ప్రయాణం ఇంతే కాదు, దాని చుట్టూ ఉన్న చరిత్ర, రాజకీయాలు, భావోద్వేగాలు కూడా ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా చర్చ వస్తున్నాయి.